ఈ ముచ్చట చూడండి. మన వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఆరూరి హైడ్రామా, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కు పెనుగులాట, కిడ్నాప్ అంటూ పరస్పర ఆరోపణలు, కేసీఆర్ ఎంట్రీతో ముగిసిన ఎపిసోడ్, పార్టీ మారడం లేదని ఆరూరి ప్రకటన. ఆరూరి రమేష్ ఉంటే ఎంత ఊడబిక్తే ఎంత, బరాబర్ చెప్తున్నా, ఉంటే ఎంత ఊడబిక్తే ఎంత. ఈయన ఉన్నన్ని రోజులు 10 సంవత్సరాలుగా ఎలక్షన్ల ముందు వైపే, ఎలక్షన్ టైం అప్పుడే వచ్చింది ఈ ఈ ఆరూరి రమేష్ ఎలక్షన్ల ముందే. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో పంతిని దగ్గరలో ఉన్న రైతాంగం వారి భూములను పూర్తి స్థాయిలో కబ్జాలకు పాల్పడ్డాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఈ రోజు ఎంపీ టికెట్ ఇయ్యలేదని పరస్పరం బీజేపీలోకి పరిగెత్తాడు. ఇట్లాంటి నాయకుడు తెలంగాణ సమాజానికి అవసరమా? మీరే చెప్పాలి ప్రజలారా. ఇటువంటి అటు ఇటు కాకుండా ఊగే ఇటువంటి ఆరూరి రమేష్ తెలంగాణ రాష్ట్ర వరంగల్కి ఈయన ఎమ్మెల్యేగా అవసరమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేని ఇటువంటి మనిషి ఈరోజు ఎంపీ టికెట్ కోసం, టికెట్ లేకుంటే దండగా అన్నట్టుగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ చేసేటువంటి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరంగల్ దగ్గరలో ఉన్న వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు అసలు ఇలాంటి ఏ విధంగా ఓటేసి గెలిపించారో అసలు వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్. ఈయన ఉన్నన్ని రోజులు ఎక్కడ గింత అభివృద్ధి కాలేదు. అదే వరంగల్ జిల్లా దగ్గరలో కానీ, అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గం చుట్టుపక్కల కానీ ఏ ఊరిలో కానీ ఇంత అభివృద్ధి కూడా చేయలేని మనిషి ఆరూరి రమేష్. ఈరోజు ఆయన బీజేపీలోకి పోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి నువ్వు పోకు అని ఈయన అడ్డుకుంటారు. ఈయన పెద్ద పొడిచినట్టు, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పొడిచినట్టు, వర్ధనపేట నియోజకవర్గానికి పెద్ద పొడిచినట్టు అందరినీ గ్యాదర్ చేసుకొని ఈరోజు ఈయన్ని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసి వెళ్ళిపోయాడు అదే నిల్లపల్లి చెరువుల. ఈయన పెద్ద నాయకుడు అన్నట్టు, ఉద్యమకారుడైనట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఆదుకున్నట్టు, సమస్యలు తీర్చినట్టు, వాయో నువ్వు ఎల్లకు, వాయో నువ్వు పోకు అన్నట్టుగా అతన్ని కౌగులించుకొని కార్ల నుంచి ఈడ్చుకొచ్చి మరి కిడ్నాప్ చేసి ఆ కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఎంత నీచమైన పని అంటే, అలాంటి ఆడ మురికి కాలువ ఉంటుంది కదా, అందులో ఇసేసి రావాలి, దరిద్రం పోవు ఆడనే. ఏదో పెద్ద అభివృద్ధి చేసినట్టు గుంజుకోబోతాను. ఏడబోయారా మీరంతా? పంతిని కాడ 50 ఎకరాల రైతుల భూములను పూర్తి స్థాయిలో కబ్జాలు చేసి అడ్డు తిరిగిన రైతులని జైల్లో పెట్టించి కొట్టించిండు. మామూలు కాదు, 3rd డిగ్రీ పెట్టించి ఆ రైతుల వాళ్ళని పొల్లుగా కొట్టించిండు. అలా కొట్టినప్పటికీ మరి గిటువంటి ఇతని నాయకుడు అనొద్దు. ఇప్పుడు జోకుడు పార్టీ నాయకుడు అనాలి. జోకుడు పార్టీ నాయకుడు ఇస్తే ఎటుంటా, లేకుంటే అటు పోతా, ఇస్తే ఇటు తింటా, లేకుంటే అటు తింటా, నాకు తినడం ముఖ్యం, ప్రజలు ఎటైనా జామని జస్ట్ ఓటేసే కాడికి మాత్రమే నేను పోతా, ఓట్ల తర్వాత నాకు అవసరం లేదు, ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి నాకు అవసరం లేదన్నట్టుగా పోయి ఏడో తిరుక్కుంటా. ఈయన 1000 ఎకరాల భూములు ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయి ఆడబోయి నిలబడడానికి అయితే ప్రధానంగా ఈయన ఉంటాడు. అంతేనా కదా ప్రజలారా? ఇటువంటి నాయకుడు ఉన్నా ఒకటే, బీకినా ఒకటే, నేను అటుపోతా ఇటుపోతా అంటే వీని గురించి అంత ఆవేదన చెందాల్సిన అవసరం అయితే లేదు, బరాబర్ లేదు.